ఫ్రెండ్స్, జపాన్ తమ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ ద్వీపాన్ని మాత్రం ఎవరికి వదులుకోబోమని చెప్తున్నారు. కానీ ఎందుకు? దాన్ని సంరక్షించడానికి జపాన్ ప్రభుత్వం బిలియన్స్ ఆఫ్ యెన్స్ను ఖర్చు పెడుతోంది. నిజానికి ఈ ఐలాండ్ పేరు ఒకినోటోరోషిమా. ఇది కేవలం 16 చదరపు మీటర్లు మాత్రమే ఉంటుంది, అంటే ఒక కార్ పార్కింగ్ అంతా. కానీ దీని విలువ మాత్రం $1 బిలియన్. ఎందుకంటే దీనివల్ల జపాన్కు సముద్రంలోని విస్తారమైన నియంత్రణ వస్తుంది. అది ఎలాగంటే, సముద్ర చట్టం అంటే లా ఆఫ్ ద సీ ప్రకారం ఒక దేశానికి సముద్రంలో ఐలాండ్ ఉంటే ఆ ఐలాండ్ చుట్టూ 370 కిలోమీటర్ వరకు ఉన్న నీటి ప్రాంతం ఆ దేశానికి చెందినదే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాకు దగ్గరగా లక్షద్వీప్ ఐలాండ్ ఉంది కాబట్టి అక్కడి నుండి 370 కిలోమీటర్స్ లోపల దొరికే బంగారం, వెండి, వజ్రాలు ఏవైనా సరే, ఆయిల్ ఇలాంటివి ఏదైనా సరే అది మనదే అవుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది రాయికి వర్తించదు. అదేవిధంగా జపాన్ కూడా తన హక్కులను పెంచుకోవాలంటే ఈ చిన్న రాయిని ఐలాండ్గా నిరూపించుకోవాలి. అందుకే జపాన్ ఈ రాయి మునిగిపోకుండా కాపాడుకోవడానికి కాంక్రీట్ నిర్మాణాలు వేసి 75 బిలియన్ యెన్ కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తోంది. ఒకవేళ ఈ రాయి మునిగిపోతే జపాన్కు తన దేశం సైజు కన్నా రెట్టింపు సముద్ర హక్కులు పోతాయి. అందుకే దాన్ని ఏ పరిస్థితిలోనూ వదులుకోవడం లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.